బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. పాలల్లో కల్తీ, నీళ్ళలో కల్తీ, ఇక తినే ఫుడ్ నుంచి పడుకున్నటువంటి బెడ్ వరకు అన్నిట్లలో కల్తీ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైట్ మనం చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ హోటల్కి వెళ్ళినా మరి కల్తీ ఫుడ్ బయటపడుతోంది, కల్తీ నూనె బయటపడుతోంది, కల్తీ నెయ్యి బయటపడుతోంది, కల్తీ చికెన్ బయటపడుతోంది, కల్తీ మటన్ బయటపడుతోంది. సో ఇట్లా అన్ని రకాలుగా కల్తీ అవుతూ ఉన్నాయి. కేవలం ఫుడ్లోనే కాదు, మనం వాడే వస్తువులను సైతం కల్తీ వస్తున్నాయి, డూప్లికేట్ వస్తువులు వస్తున్నాయి. సో ఇట్లా ఈ కల్తీకి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు మరి తనిఖీలు చేస్తున్నప్పటికీ కోకోలుగా అంటే కుప్పలు కుప్పలుగా మరి కల్తీ దందా అంతా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహానగరంలో చార్మినార్ ప్రాంతంలో ఒక కల్తీ బయటపడింది. మరి ఫ్రైడ్ చికెన్ దాదాపు 110 కేజీల ఫ్రైడ్ చికెన్ ప్రస్తుతం మనకు తెర మీద కనిపిస్తుంది. సో ఒక ఆయిల్, నల్లటి ఆయిల్లో మరి కోడిని మసలబెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ కోడి చికెన్ ఏదైతే ఫ్రై ఉందో ఆ చికెన్ ఫ్రై చూస్తూ ఉంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నూనెలో మరి వేయించినటువంటి చికెన్ ఫ్రైని మేము తింటున్నామా అంటూ ఒక్కొక్కరు ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. సో ఒక రంగును చూస్తూ ఉన్నాం మనము. ఒక ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఆ రంగును అక్కడటువంటి అధికారి చేతిలో పట్టుకొని కిందికి మీదికి పోస్తున్నటువంటి ఆ విజువల్ చూస్తున్నాము. అది నిజంగా మరి ఆహారాన్ని కల్తీ చేసేటువంటి రంగు, మన ప్రాణాలని బలి తీసుకునేటువంటి రంగు అది. సో జస్ట్ ఆ రంగుతోటి మరి అక్కడటువంటి చికెన్పై ఆ రంగునద్ది తలతల మెరిసేటువంటి ఒక చికెన్ పకోడీ సిద్ధమైందన్నట్టుగా మరి ఎవరైతే ఆ ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఆ ఫుడ్ కలర్స్ని వాడుతూ చికెన్ ఫ్రై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో మీరు విజువల్స్లో చూడండి. మనం జనరల్గా ఒక 20 రోజులకో 30 రోజులకో కామన్గా కారు లేదా బండి సర్వీసింగ్ ఇస్తాం. సో సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆ బండిలో నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో నల్లగా మారిపోయినటువంటి ఆయిల్ ఉంటుంది. అంటే ఆ ఇంజన్ ఆయిల్ పూర్తిగా చెడిపోయిన తర్వాత నల్లగా మారుతుంది. ఆ నల్లటి ఇంజన్ ఆయిల్ కంటే దారుణంగా అక్కడటువంటి ఆయిల్ మనకు కనిపిస్తుంది. సో ఒక వెహికల్ నడవాలంటేనే ఫ్రెష్గా ఉన్నటువంటి ఆయిల్ని వాడాలి. మంత్లీ మరి ఆ బండికి సర్వీసింగ్ చేస్తూ ఉండాలి. అటువంటిది ఆ నల్లటి నూనెలో మరి చికెన్ పకోడీని చేసి ఆ పకోడీని మరి అభంశుభం తెలియనటువంటి పసిపిల్లలు కావచ్చు, లేకపోతే నిరుపేద కుటుంబాలు కావచ్చు, ఇట్లా తక్కువకే వస్తుంది అని చెప్పేసి ఆ పకోడీ తిని ప్రాణాలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ ఒకసారి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పదార్థాలపై నిరంతరం నిఘాలో భాగంగా ఏదైతే హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అలర్టేషన్ సర్వేలెన్స్ టీమ్ అంటే ఈ బృందం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో సహా మరి చార్మినార్లోని అసేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాం పైన ఆకస్మికంగా దాడి చేసింది. సో ఈ మేరకు కల్తీ చికెన్, కృత్రిమ రంగులు, నూనెలకు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలని నిర్వహిస్తున్నటువంటి 2 బాధ్యులని అదుపులోకి తీసుకున్నామని ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఒక ప్రకటనలో వెల్లడించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే నమ్మకమైన సమాచారం మేరకు ఈ బృందం చార్మినార్లోని పంచ్ మొహల్లా, న్యూలాడ్ బజార్లో ఉన్న మెసర్స్ ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఆహార పదార్థాలని తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లుగా గుర్తించింది. అయితే నిర్బంధ ఫాసై లైసెన్స్ లేకుండా నిర్వహించడం, నిషేధించబడినటువంటి కృత్రిమ ఆహార రంగులను మరి ఉపయోగించడం, పాడైపోయిన మరియు ప్రమాదకరమైనటువంటి వంట నూనెను పదే ఉపయోగించడం, నీటి విశ్లేషణ ధృవీకరణ మరియు నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం, విపరీతమైనటువంటి అపరిశుభ్రత, వాతావరణం మరియు కీటకాల మధ్యలో వీటిని తయారు చేయడం, వీటన్నిటిని కూడా ఎవరైతే ఈ యొక్క ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసిరంట. అయితే సుమారు 110 కిలోలు తయారు చేసిన ఈ ఫ్రైడ్ చికెను, 6 టన్నుల వంట నూనె, ఒక్కొక్కటి 15 లీటర్లంట, కృత్రిమ రసాయన రంగులు, వీటన్నిటి కూడా అక్కడ స్పాట్లో చూసి వాటిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఫుడ్ పాయిజనింగ్, వాంతులు మరియు విరోచనాలంట. ఈ అపరిశుభ్రతమైనటువంటి ఈ ఫుడ్ను కనుక తింటే, ఈ కల్తీ నూనెతో ఈ కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్ కనుక తింటే ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయంటే ప్రధానంగా ఫుడ్ పాయిజనింగ్, వాంతులు మరియు విరోచనాలు, జీర్ణయంత్ర ఇన్ఫెక్షన్లు అంట. పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట. ఇక కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు మరియు
టాక్సిసిటీ అంటే విషపూరితం కావడం కూడా జరుగుతుందట. ఇక కాలేయం మరియు మొత్తం ఆరోగ్యం పైన కూడా ఈ ప్రభావం చూపేటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందట. ఇక నిందితులు ఈ అసురక్షిత పద్ధతులను దాచిపెట్టి వినియోగదారులకు కల్తీ ఆహారాన్ని సరఫరా చేయడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారు మరియు చట్టవిరుద్ధంగా లాభపడ్డారు. సో దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 మరియు ఇతర సంబంధిత చట్టాల నిబంధనల ప్రకారం హుసేనియా ఆలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని హుసేని ఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHOకు అప్పగించారట. అయితే పూర్తి స్థాయిలో ఈ ఆహార కల్తీపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కింది జాగ్రత్తలను సూచిస్తుంది. లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయనని చెప్తోంది. కొనుగోలు చేయడానికి ముందు ఫాసిఐ లైసెన్స్ను తనిఖీ చేసుకోండి అని చెప్తుంది. కృత్రిమ రంగుల కలిపిన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలని నివారించండి. సో ఏదైతే అసురక్షిత ఆహార పద్ధతులపై అధికారులకు ఫిర్యాదు చేయనట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చింది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ని మీకు తొలివేలు స్క్రీన్ మీద ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. మీకు గనక ఎక్కడైనా కల్తీ ఫుడ్ కనిపిస్తే, కల్తీ ఆహారం కనుక మీ కంట్లో పడితే దాని మీద మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదు నెంబర్ని నేను తొలివేలు స్క్రీన్ మీద రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్, ఏం చెప్తున్నారు? హెచ్ఫాస్ట్ అధికారులు కల్తీ ఆహార పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం కల్తీ పన్నీరు నిల్వలు గుర్తించినటువంటి అధికారులు శుక్రవారం చార్మినార్లోని ఫాస్ట్ ఫుడ్ గోడంపై దాడి చేసి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కలుషిత రంగులో నల్లటి నూనెలో చికెన్ ఫ్రై చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఈ కల్తీ ఆహార పదార్థాలని అనుమానం కలిగితే నగరవాసులు ధైర్యంగా 8712661212. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ 8712661212 అనేటువంటి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడైనా ఇటువంటి కల్తీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, కల్తీ మటన్ కానీ, కల్తీ ఇంకేదైనా సరే బిర్యానీ కానీ, కల్తీ పన్నీర్ కానీ, కల్తీ నెయ్యి కానీ, ఇట్లా కల్తీ కనుక మీ కళ్ళల్లో పడితే, ఒకసారి నేను చెప్పేది బాగా వినండి, కల్తీ కనుక మీ కళ్ళల్లో పడితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8712661212 అనేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఎటువంటి నిర్మోహమాటంగా, ఎటువంటి భయానికి లోనవ్వకుండా మీరు ఫిర్యాదు చేయాలి. సో ఫిర్యాదు చేస్తే మీరు కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ప్రజలారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైనంత మంది మరి ఈ వీడియోను చూసే విధంగా మీ యొక్క స్టేటస్లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీ గ్రూపుల్లో కానీ, మీరు జనరల్గా ఉండేటువంటి గ్రూపులలో ఈ వీడియోను షేర్ చేయండి. దయచేసి కల్తీ మీ కళ్ళకు కనిపిస్తే 8712661212కి కాల్ చేయండి. ఎందుకంటే ఈ కల్తీ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. మనం చూసినాం మొన్న ఇక్కడనే సిరిసిల్ల దగ్గర కల్తీ పానీపూరి తిని 15 మంది పిల్లలు దవాఖానా పాలయ్యారు. గతంలో కల్తీ బిర్యానీ తిని దవాఖానా పాలైనటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు తాజాగా కల్తీ పన్నీరు కూడా తయారవుతున్నది. గతంలో మనం చూస్తున్నాం కల్తీ అల్లం పేస్టు, అంతకుముందు మనం చూస్తున్నాం బొక్కలతో తయారు చేసినటువంటి, ఎముకలతో తయారు చేసినటువంటి కల్తీ నూనె. అరే ఒక్కటని కాదు, ప్రతిదీ కల్తీ వాటర్ బాటిల్, కల్తీ నూనె, కల్తీ నెయ్యి, కల్తీ అన్నీ కల్తీ అయిపోయినాయి. డూప్లికేట్ వస్తున్నాయి. ఒరిజినల్ బ్రాండ్ను తలదన్నే విధంగా డూప్లికేట్ వస్తున్నాయి. సామాన్యుడు గుర్తించలేడు. టాటా వాటర్ అంటే టాటా వాటర్ యాస్టీస్గా బ్రాండ్ను దించేస్తున్నారు. బిస్లరీ అంటే బిస్లరీని యాస్టీస్గా దించేసి కల్తీ చేసేస్తున్నారు. ఇట్లా చాలా బ్రాండ్లు, అల్లం పేస్టు, మిర్చి, గసగసాలు చెప్పుకుంటూ పోతే ఒక్కటని కాదు, ఆఖరికి బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఇట్లా ఇన్ని కల్తీలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. మీరు వెళ్ళే దారిలో కానీ, మీరు షాపింగ్ చేసేటప్పుడు కానీ, మీరు ఏదైనా తినేటప్పుడు కానీ మీకు కల్తీ కళ్ళ ముందు కనిపిస్తే ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి భయం లేకుండా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఫిర్యాదునివ్వండి. ఏ హోటల్లో జరుగుతుంది, ఏం కల్తీ జరుగుతుంది, ఎక్కడ కల్తీ జరుగుతుంది, ఎంత మేర కల్తీ జరుగుతుంది, ఈ కల్తీతోటి ఎంతమంది మరి అనారోగ్యం పాలవుతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటున్నటువంటి సమాచారాన్ని మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇవ్వండి. కొన్నిసార్లు మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు వాళ్ళు, ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఉండదు. కాబట్టి సో దయచేసి మిత్రులారా, మీరు ఎక్కువ బయట తినేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. సో పిల్లలు అడిగిరనో, లేకపోతే భార్య
కోరిక కోసమో మీరు ఏదో బిర్యానీ సెంటర్లకు వెళ్ళి బిర్యానీ తినిపించడమో, రోడ్డు పక్కనటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీరు ఫాస్ట్ ఫుడ్ ఇప్పించడమో, లేకపోతే ఇటువంటి చికెన్ ఫ్రైలు మనం జనరల్గా చూస్తుంటాము. ఈ మాట చెప్పాలో తెలియదు కానీ వైన్స్లు ఉంటాయి జనరల్గా. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి వైన్స్ల దగ్గర 200-300 రూపాయలు సంపాదించేటువంటి రోజు కూలీలు ఉంటారు. పాపం వాళ్ళ బ్రతికే అంతంత మాత్రంగా 300-400 రూపాయలు ప్రతిరోజు పనికి పోతే వస్తాయి. ఆ వచ్చిన 300-400 రూపాయల్లో 200 రూపాయలు వాళ్ళు మద్యానికి ఖర్చు పెడుతుంటారు. సో అటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, లేకపోతే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లు కానీ, లేకపోతే పకోడీలు కానీ, ఇటువంటి వాళ్ళు తక్కువ కాస్ట్లో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మత్తులో ఎక్కువగా తింటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇంకా డేంజర్. ఇటు మద్యము కల్తీ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఇక్కడ మరి కల్తీ నూనెలో వేయించినటువంటి ఫిష్ లేకపోతే ఈ చికెన్ పకోడీ లాంటిదో తినడం వల్ల వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళ ప్రాణాలు తొందరగా పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ లివర్ డ్యామేజ్ అవుతుంది, కడుపులో ఉన్నటువంటి పూర్తి అవయవాలని కూడా దెబ్బతినిపోతాయి. వాళ్ళకి తెలియకపోవచ్చు, తర్వాత అయినా దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. మనం చూస్తుంటాం ఏమైందంటే ఫుడ్ పాయిజన్ అయింది, వాంతులు విరోచనాలు కంటిన్యూస్గా అవుతుంటాయి. ఎందుకయిందంటే ఫుడ్ పాయిజన్. జనరల్గా ఇటువంటి ఫుడ్ పాయిజన్లు సీజనల్ టైంలో అవుతుంటాయి, వర్షాలు మొదలైనప్పుడు ఈ సీజన్లో అవుతుంటాయి. ఎందుకంటే ఈగలు దోమలు వాలడం ఇటువంటి నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అవుతుంటాయి. కానీ ఈ కల్తీ ఫుడ్ తింటే కనుక సమయం సందర్భం లేకుండానే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, మీ యొక్క అవయవాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దయచేసి బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చూస్తున్నాం మ్యాంగో తింటే ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు చూస్తున్నాం, పుచ్చకాయ తింటే ప్రాణాలు పోయే సందర్భాలు చూస్తున్నాం. ఏది ముట్టుకోవాలన్న కల్తీ, యాపిల్ తినాలన్న కల్తీ, మ్యాంగో తినాలన్న కల్తీయే, పుచ్చకాయ తినాలన్న కల్తీయే, గ్రేప్స్ తినాలన్న కల్తీయే. అరే ప్రతి దాని మీద కూడా ఒక పౌడర్లు చల్లి వాటిని నిర్ణీత సమయంలో వాటిని మాగబెట్టి మరి ప్రజలకు మార్కెట్లోకి తెచ్చి విచ్చలవిడిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు దస్తే చావని కానీ మాకు డబ్బులు రావాలి, అది కల్తీ అయినా కానీ ఇంకేదైనా కానీ. సో ఇట్లా దందాలు నడుస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. సో మీ మనసును కంట్రోల్లో పెట్టుకుంటారో మీ నోటిని కంట్రోల్లో పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఫుడ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటుంది. సో చకచకా మెరుస్తుంటుంది ఆ ఫుడ్ కలరు, ఆ యొక్క అవన్నీ కూడా ఆ డిజైను, ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి చికెను స్టైల్ కూడా మిమ్మల్ని తినాలి అనిపిస్తుంటుంది. ఆ బిర్యానీ లాంటి యాడ్స్ మనం చూస్తుంటాం. సో దయచేసి మీరు కనుక వాటికి ఆ యాడ్స్కి, ఆ ఫుడ్ కలర్కి, దాని స్మెల్కి మీరు కనుక టెంప్ట్ అయ్యి కనుక తింటే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఇది పక్కా అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇది మొత్తం మీద హైదరాబాద్ చార్మినార్లో జరిగినటువంటి సంఘటన.